నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ సప్తగ్రహ మాలికా యోగం అనేటువంటిది ఒకంత మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది, ప్రత్యేకించి ఈ వారంలో. ఎలా అనగా, ఈ రాశి వారికి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే కుజుడు జన్మరాశి నుండి పక్కకి తప్పుకుంటారో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కుజుని యొక్క పీడ ఎప్పుడైతే తగ్గుతుందో రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు ఈ మూడు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కుజుడు జన్మరాశిలో ఉన్నంతసేపు అగ్రెసివ్నెస్ని, అనగా ఒక అధికమైనటువంటి కోపతాపాదులకి ఆయన కారణమవుతూ, ఏదైనా వస్తు నాశనానికి, ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడానికి, లేదా వాటిని ఎవరైనా దొంగలించడానికి, లేదా ఎక్కడైనా వాటిని పాడేసుకోవడానికి ఆయన కారణమవుతూ ఉంటారు. అలాగే కోపం పెరగడానికి, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ కంగారు పడడానికి కూడా ఆయన కారణమవుతారు. ఇప్పుడు ఆయన 2వ స్థానంలోకి రావడం, అదే మాదిరిగా ఈ రాశి వారికి ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా ఉన్నది. జన్మకుజుడు అర్ధాష్టమ రవి ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. ఈ సప్తగ్రహ మాలికా యోగంలో ప్రత్యేకించి ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో ఉండేటువంటి రాశ్యాధిపతి శుక్రుడు, జన్మరాశిలో సంచారం చేసే చంద్రుడు, లాభస్థానముందు రాహువుతో కలుపుకొని, ఈ గ్రహస్థితి వల్ల అటు ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంతవరకు ఒక రీతిగా ముందుకు వెళ్ళినటువంటి వృషభ రాశి వారు వారి యొక్క పంథా మార్చుకుంటారు. వారి ఆలోచన, విశ్లేషణ వీటన్నిటిని కూడా మార్చుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు చెప్పినటువంటి విషయాలని గుర్తుపెట్టుకుని అవగాహనతోటి, లేదా మీకు ఉండేటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో, మీకుండేటువంటి జ్ఞానం, చదువు వీటితోటి ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం, తీర్థయాత్రలు వాయిదా పడుతూ ఉండడం ఇత్యాది విషయాలను కూడా వృషభ రాశి వారిలో చూడవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో కొంత ఐక్యత లోపించడాన్ని కూడా ఈ వారం మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ స్థానంలో ఉండే బుధుడు ఒకంత మానసికమైనటువంటి భయానికి కూడా కారణమవుతారు. దీనివల్ల ఏ మాట మాట్లాడినా మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయంతో చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు వృషభ రాశి వారు. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ ముందుకు వెళుతూ ఉంటారు. విద్యార్థులకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కొంత తగ్గించి వేస్తుంది. ఎప్పుడూ ఉరుకులు పరుగులతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.